ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నవేక్షలు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మార్చి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ సూచన, నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో మార్చి 3వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. యథా ప్రకారంగా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. నైట్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. 7 ఆఫ్ పెంటికల్స్. విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తొందరపడాలా, నిదానంగా ఉండాలా అర్థం కాని పరిస్థితి. ఆలస్యం అమృతం విషం, పరిగెట్టి పాలు తాగాలి, ఇలాగుంటాయి రకరకాల ఆలోచనలు. సరైన టైంకి రియాక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో మీరు సరిగ్గా టైంకి రియాక్ట్ అవ్వకపోవడం మూలంగా ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మన జీవితంలో మార్పు కోసం అవకాశాలు ఉండి ఇంత ముందర ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యి మనకి రాదులే, ఇప్పుడు అవ్వదులే అని చెప్పి నిరాశ నిలిప్తో కూడుకున్నటువంటి స్థితిలో ఉండిపోవడం మూలంగా ఊహించిన సడన్గా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సపోజ్ ప్రాజెక్ట్లో ఉన్నారు, అయిపోతుంది, నెలలో ప్రాజెక్ట్ అయిపోతుంది, బయట జాబ్స్ వెతుకుతున్నారు, రావట్లేదు, ఆ మార్కెట్ బాగోలేదు, ఏమైతే అవుతుంది చూద్దాంలే అని చెప్పి అనుకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందే అయిపోతుందో ఉద్యోగం పోతుంది. అలాగంటే ఊహించిన చిక్కులు, జీవన గమనంలో మనకు రావాల్సింది రాక ఉన్నది పోయి ఇబ్బంది పడేటువంటి అవకాశం. ఉన్నది పోకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జడ్జ్మెంట్, ప్రజెంట్ హెర్మిట్, ఫ్యూచర్ 10 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో చేసిన పొరపాట్లు సర్దిద్దుకునే ప్రయత్నము, మార్పులు కోరుకుని ఇలా ఉండాలి అలా ఉండాలి ప్లాన్స్ వేసుకుని స్థిరమైన వృద్ధి కోసం ప్రయత్నాలు చేసిన స్థితి మీ పాస్ట్లో. ప్రజెంట్లో మెచ్యూరిటీ ఉంటుంది. మనకు ఊహించిన చిక్కులు, ఊహించిన చికాకులు ఉంటాయనుకున్నాం కదా, అది మొదటి వారం ఉండే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా సర్దుకుని ధైర్యం తెచ్చుకొని, మీకు మీరే ధైర్యం తెచ్చుకొని మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, లేదా సలహా తీసుకోవాలి ఎవరినైనా, మనం ఏదైనా కొంచెం జాగ్రత్త పడాలి, రియలైజ్ అవుతారు స్లోగా. ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడతారు. ఫ్యూచర్ గార్డ్లో ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. చివరి నిమిషం పరిగెట్టవలసి వస్తుంది, వర్క్ లోడ్ అంతా పెరిగిపోతుంది, కానీ సక్సెస్ వస్తుంది, కానీ ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ జాబ్ గురించి చెప్పాను కదా, చివరిలో జాబ్ పోయే అవకాశం ఉంది సడన్గా అని చెప్పి, మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏదైనా దొరికే అవకాశము, కంటిన్యూ అయ్యే అవకాశము, లేదా ఇంకోటి ఏదైనా జాబ్ దొరికే అవకాశం చివరి నిమిషంలో వస్తుంది. అప్పటికి ఒత్తిడి ఎదుర్కొంటారు. ప్రెషర్ పడకుండా జాగ్రత్తగా నిదానంగా ఉండి చూసుకోవడం ముఖ్యమైన సూచన. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 9 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా ఎంపరర్. పెద్ద సహాయ సహకారాలు ఏం లభించవు. మీరేం చేస్తారో అని ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఒక ఇష్యూ వచ్చింది, ఏదైనా ఉద్యోగం సంబంధించో, వ్యాపారం సంబంధించో, ఇంట్లో ఏదో డిస్కషన్ ఏదో వచ్చింది, మీ రియాక్షన్స్ తర్వాత చూద్దామని అందరూ అనుకుంటారు. ఇంట్లో వాళ్ళు పిల్లలు పెళ్లి విషయం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం, ఇల్లు మారడం, ఏదైనా కానీ ఫస్ట్ మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తారు. మీరు కంగారు పడకండి, ఎదురు వాళ్ళ రియాక్షన్ కోసం వెయిట్ చేయండి. మీరు కుటుంబపరంగా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని కూర్చుని. అలాగే సామాజికంగా కూడా అనవసరమైన గౌరవం, నమస్కారం సార్ అంటారు. మీకేంటంటే మీకు ప్రాబ్లం ఉన్నా కానీ మీకు చెప్పడం మేమెంతని ఎవడో చెప్పడు, సహాయం చేయరు ఎవరు, సలహా ఎవరెవరు, ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. మీరు కూడా ఏంటంటే మనకంటే కింద వాళ్ళని సలహా అడిగామంటే ఈ సమయం లోకు అవుతామో అనే భయంతో మీరు ఏమి ఇబ్బంది ఉన్నా కానీ మేనేజ్ చేసుకెళ్తుంటారు, మాస్క్ వేసుకు కాలం గడుపుతూ ఉంటారు. అదే ఉత్తమం. అలాగే ఉండండి, గౌరవం కాపాడుకోండి. 10వ తారీఖు తర్వాత నెమ్మదిగా పరిస్థితులన్నీ సర్దుమణుగుతాయి. కుటుంబపరంగా, సామాజికంగా రెండు కూడా. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగస్తులకి అనవసరంగా మాట జారద్దు, నోరు జారద్దు, జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే ఇక్కడ ఊహించిన చిక్కులు వస్తాయని చెప్పాం కదా, అది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సడన్గా ఉద్యోగం పోగొట్టుకుని అనవసరం మాటలు మాట్లాడడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ కప్స్. అంతగా అవకాశం రాదు, ప్రయత్నం కూడా గట్టిగా చెయ్యరు మీరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో, ఫ్యామిలీ పరంగా బిజినెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు. చాలా 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 బాగుంటుంది. బిజినెస్ చేసేవాడికి ఏ రకమైన ఇబ్బందులు ఏమి ఉండవు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. ఏదైనా ప్రాపర్టీ కొనే ప్రయత్నం చేస్తున్నారా? అనుకూలమైన కాలం. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే అనుకూలంగా గాను, అలాగే విహారయాత్ర లాంటివి ప్లాన్ చేసుకుని, టూర్స్ అని ప్లాన్ చేసుకుని కూడా ఆ రకంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది?
నైట్ ఆఫ్ కప్స్ ఇబ్బంది ఏమి ఉండదు. మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఏదైనా చేయించుకోండి, పెద్ద చెప్పుకునే సమస్యలు ఏం రావు. ప్రయాణాలు చేసి ఎక్కువ బయట తిరిగే వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఎడం కాలుకి మోకాలు కింద భాగాలు దెబ్బతగిన అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెట్లెక్కి దిగేటప్పుడు, నీళ్లలో నడిచేటప్పుడు బండి కిక్ కొట్టి సైడ్ ఒక్కోసారి స్టాండ్ వేసామనుకుని స్టాండ్ వేయకుండా బండి దిగిపోతాం, బండి కాలుకి పడిపోతుంది. అలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. కింగ్ ఆఫ్ సోర్డ్స్ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అందరికీ వస్తూ ఉంటాయి. ఈ సమయం మీకు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. అయితే స్థాయి పడిపోకుండా కాపాడుకోవాలి. వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకోవాలి. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. 10 ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా. టెంపరెన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. ఫూల్ సంతానపరంగా ఎలా ఉంటుంది. హీరోఫాంట్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది అందరికి కూడా. మగవారికి కుటుంబ సౌఖ్యం, ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ 10వ తారీఖు తర్వాత 10 నుంచి 15 దాకా పీస్ఫుల్గా ఉండదు. అప్పటిదాకా కొంచెం శ్రమ ఉంటుంది. ఆడవారు అనవసరంగా మాట పొద్దు ఎవరికి అనవసరం కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ప్రయాణాల్లో దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందని చెప్పి కింద ఆరోగ్యపరమైన దానికి అన్నప్పుడు ఆడవాళ్ళకి కనబడుతోంది. పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మెట్లెక్కి దిగేటప్పుడు లిఫ్ట్ ఆఫ్ అయిపోయిందని డోర్ ఓపెన్ చేసి గవ్వుకుని తన్నుకు పడిపోవడం ఇలాంటివి జాగ్రత్తగా చూసుకోకపోతే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఖర్చు విషయంలో కానీ దేంట్లో కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయాలు తలదూర్చొద్దు. మీ పర్సనల్ మ్యాటర్స్లో ఏమైనా తలదూర్చనియద్దు. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. కొత్త మార్పులు వస్తాయి. లైఫ్లో కొన్ని చేంజెస్ తీసుకుంటూ ఉంటారు. మంచి చేంజెస్ ఉంటాయి. సంతానం కూడా వృద్ధి కలుగుతుంది. 5వ తారీఖు తర్వాత సందర్భంగా శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. సంతానం వృద్ధి కనబడుతోంది. విద్యార్థుల పిల్లలకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. బాగుంటుంది. చెప్పుకునే సమస్యలు అంటే ఏముండవు. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. ఊహించిన చిక్కులు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కొంతమంది కనబడుతోంది. అదే ముఖ్యమైన సూచన. నక్షత్రాల మేరకు తీసుకుంటే అశ్విని వాళ్ళకి ఎలా ఉంటుంది. 4 ఆఫ్ సోర్డ్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది. నైట్ ఆఫ్ సోర్డ్స్ కృత్తిక మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది. లవర్స్ ఈ ఉద్యోగ విషయం ఏదైతే చెప్పానో అది అశ్విని వాళ్ళకి కృత్తిక వాళ్ళకి కనబడుతుంది. ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండండి. అలాగే అశ్విని వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఏ సమస్య ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ధైర్యంగా ఉండండి. మొదటి 4-5 రోజులు చికాకులకి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మాట అనద్దు. మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు. జాగ్రత్తగా ఉండండి. భరణి నక్షత్రం బాగుంటుంది. మిస్ అయిన అవకాశాలు తిరిగి వస్తాయి. పాత ఫ్రెండ్స్ కలుస్తారు, పాత చుట్టాలు కలుస్తారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళు అతిగా ఆధారపడడం అనేది తగ్గించుకోవాలి. మీ పనులు మీరు చేసుకోవడం ముఖ్యం. మీ పనులు మీరు చేసే పనే మొదలుపెట్టండి. చేయని పని మొదలుపెట్టదు. అతిగా ఎవరి మీద ఆధారపడద్దు. పరిహారం ఏం చేసుకోవాలి. అశ్విని వాళ్ళు ఏం చేయాలి. 3 ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి. ఓం నమః చండికాయ మహా జపం చేసుకోండి. భరణి వాళ్ళు ఏం చేయాలి. 8 ఆఫ్ సోర్డ్స్ ప్రత్యేక హోమం చేయించుకోండి. దుర్గతనాశిని మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వదుర్గనాశిని మహామాయాయ స్వాహ. కృత్తిక మొదటి పాదం వాళ్ళు ఏం చేయాలి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ వటుక భైరవుని ఆరాధన చేయండి. ఏదో సుబ్రహ్మణ్య మంత్రం జపం చేసుకోండి. సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి. బాగుంటుంది. ఈ పరిహారం 3 రోజులు జరిగితే లేవిటీలు కష్టం వస్తుంది. చూడండి ఆ రోజు శుభం భూయాత్.